शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम अंदरिकी शुभोदयं। దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన పవిత్రమైన అద్భుతమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నా ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. ఈ తత్వబోధ గ్రంథ కర్తృ ఎవరంటే అందరికీ తెలుసు, భగవత్పాద ఆదిశంకరాచార్యులు. ఆయన స్మరిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులో వచ్చేటువంటి శాంతి మంత్ర పఠన చేస్తూ మొదలు పెడతాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటిలో గురుగారు సాధన చతుష్టయ సంపన్న అంటే వివేక, వైరాగ్య, సమాధి, షట్క సంపత్తు, అలాగే ముముక్షత్వం ఎవరికి ఉన్నాయో, ఈ అన్ని గుణాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఈ తత్వబోధ లేదా వేదాంతాన్ని తెలుసుకోవడానికి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు అని చెప్పారు. వివేక అంటే ఏంటి, వైరాగ్య ఏంటి, సమాధి, షట్క, ముముక్షుత్వ దానికంత వివరణ ఇచ్చి తరువాత ఎవరికి అర్హత ఉందో వాళ్ళు తత్వ వివేకాన్ని తెలుసుకునేగలుగుతారు అని అన్నారు. తత్వ వివేక అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆత్మ మాత్రమే సత్యం, మిగతా ఏముంటే అవి అన్నీ కూడా మిథ్యా అని అన్నారు. ఆత్మ అంటే ఏంటి అని శిష్యుడు అడుగుతాడు. అప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరం ఇవి మూడు దానికిన్నా అతీతమైనది, పంచకోశాలు దానికైనా అతీతమైనది, ఇంకా మూడు అవస్థలు దానికి సాక్షిగా ఉండేది సచ్చిదానంద స్వరూపమే ఈ ఆత్మ అన్నారు. 3 శరీరాలు, 5 కోశాలు, 3 అవస్థలు అన్ని కలిపి 3, 3, 5 11 అంశాలు అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క అంశం గురించి శిష్యుడు సంశయం అడుగుతున్నాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటి, ఇదేంటి, అదేంటి అని మనం కూడా అవి అన్నీ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు స్థూల శరీరం అంటే ఏంటి అని అడిగితే, స్థూల శరీరం అంటే పంచభూతాల నుండి చేసినటువంటిది. ఆ తరువాత సత్కర్మజన్యం, మనము చేసిన ఏమి సత్కర్మ ఉన్నాయో దానివల్ల వచ్చిన ఈ మానవ జన్మం, లేదా మనకు ఉన్నటువంటి గుణాలు అవి అన్నీ పాత జన్మం, ఎన్ని జన్మం ఎత్తామో తెలీదు, అక్కడి నుండి మోసుకొని వస్తున్నామో అవి అన్నీ కలిసి మనకిప్పుడు ఈ జన్మం దొరికింది, ఇలాంటి బ్రతుకు మనకు దొరికింది. ఆ తరువాత సుఖ భోగాది, దీనికి ఆయతనం అన్నారు. ఆయతనం అంటే ఒక రెసిడెన్స్, ఒక ఇల్లు. అవి అన్నీ భోగించాలి అంటే ఒక ప్లేస్ కావాలి కదా, ఆ ప్లేస్ అని అన్నారు. ఆ తరువాత షడ్వికారాలు ఉంటాయి. ఒక అవ్యక్త రూపంలో ఉంటుంది, తరువాత పుట్టుతుంది, పెరుగుతుంది, మార్పులు వస్తాయి,
క్షీణమైపోతుంది, ఇంకా ఒకరోజు నాశమైపోతుంది. ఇవి 6 వికారాలు ఉన్నాయి. దీనికి పేరు స్థూల శరీరం అన్నారు. ఇది తెలుసుకోవడం చాలా ఈజీ. మనకు కనపడుతుంది మన శరీరం. ఇంకా రెండో అంశం అందులో సూక్ష్మ శరీరం. అది కూడా పంచభూతాల నుండే చేసినటువంటిది, కానీ సూక్ష్మ రూపంలో. మనకిప్పుడు చెవి, ఇది కనపడుతుంది, దీనికి పేరు గోలక అని. ఈ చెవి ఒక షేప్లో ఉంది కదా, దానికి పేరు సంస్కృతంలో గోలక. ఇది స్థూల శరీరంలో ఉంటుంది, కానీ ఇది వినపడాలి. మనకు చెవులు వినపడాలి అంటే అక్కడ లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి సూక్ష్మంగా ఉంటుంది. ఆ శక్తి సూక్ష్మ శరీరంలో ఒక అంగం. అది స్థూల శరీర అంగం కాదు, ఒక భాగం. అలాగే కళ్ళు, మనకు కనపడుతున్నాయి కళ్ళు, ఇది గోలకం. దాని వెనక ఉన్నటువంటి చూసేటువంటి ఒక శక్తి, అది మనకు కనపడుతుందా? అదేమి మనకు కనపడటం లేదు, కానీ అది సూక్ష్మ శరీరంలో ఒక భాగం. అది అంటే సూక్ష్మ శరీరం అంటే మనకు కనపడటం లేదు, ఈ స్థూల శరీరం లోపల ఉంది. ఇది కూడా సత్కర్మజన్యం. కొందరికి చూడండి చెవులు వినపడటం లేదు, కొందరికి చూసే శక్తి లేదు, కొందరికి మాట్లాడే శక్తి లేదు. ఏదో పాపకరం చేసి ఉంటే పాత జన్మంలో అది ఇలాగొచ్చింది. మనకిప్పుడు అన్ని అంగాలు కరెక్ట్గా పని చేస్తున్నాయంటే ఎన్నో పుణ్యకార్యం మనము చేశాం. ఇంకా మంచి జన్మం రావాలంటే దాన్ని సరిగా ఉపయోగించాలి. ఇప్పుడు మనకు నాలుక ఉంది, ఎలాగెలాగో వాగితే అలాగే మనకు ఫలం కూడా వస్తుంది. ఈ ఫల అనే దీనికి కొన్ని సంశయాలు పంపించారు కొందరు. ఒక ఉదాహరణ చెప్తాను ఫల అంటే ఏంటి అని. మనం ఇప్పుడు ఒక స్వీట్ ఐటమ్, ఒక డిష్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, వంట చేస్తున్నాము, ఏదో ఒక స్వీట్ తయారు చేస్తున్నాను నేను. చేసిన తరువాత అది బాగా వచ్చిందో, ఇంకొకటి అస్సలు ఎవరు తినలేరు అలా వచ్చింది అనుకోండి. 2 విధాలు ఉంటాయి ఇందులో. మంచిగా రావచ్చు, మంచిగా రాకపోవచ్చు. అది ఫలం కాదు, అది ఒక ఎండ్ రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్. మనము చేసిన కార్యానికి ఒక రిజల్ట్, అది అంతే, ఒక ఫలితాంశం అని చెప్పొచ్చు. దానికి వచ్చే ఫలం ఏంటి అంటే, నేనిప్పుడు ఏ భావనతో నేను చేశాను. ఇప్పుడు గెస్టులు వస్తున్నారు అనుకోండి, నేను ఒక ఐస్ క్రీమ్ చేశాను. గెస్టులు వస్తారు మా ఇంటికి, నేను ఐస్ క్రీమ్ చేస్తాను, అది బాగా రావాలి, బాగా తప్పు కాదు, బాగా రావాలి అని కోరిక ఉన్నది తప్పు కాదు. సరే, అది బాగా వచ్చింది అనుకోండి. వచ్చిన వాళ్ళు, ఆహా జ్యోతి ఎంత అద్భుతంగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశారు, చాలా బాగుందండి అంటే, ఆహా నేనే చేశాను, వాళ్ళందరూ సర్టిఫికేట్ ఇస్తున్నారు నాకు. బాగా రాలేదు అనుకోండి, వచ్చిన వాళ్ళు ఏమీ చెప్పరు, దాని గురించి ఏమి చెప్పరా, బాగుంది బాగుంది అంటారు. ఎందుకు చెప్పడం చాలా కష్టం కదా, మీరు చేసింది బాగలేదని ఎట్లా చెప్తారు వాళ్ళు. కానీ మన పిల్లలు అక్కడ ఉంటారు కదా, అమ్మా ఇదేంటి అస్సలు బాగానే లేదు అంటే అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది మనకు. అయ్యో బాగా రాలేదా, అయ్యో అయ్యో అని ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు? అంత బాగా వస్తే అంత సంతోషం నేను చేశాను, బాగా రాకపోతే అయ్యో అయ్యని ఏడుపు ఎందుకు వస్తుంది? దాని మీద అంత వ్యామోహం, నేను చేశాను అని వ్యామోహం ఉండినప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎండ్ రిజల్ట్ ఎలా ఉందో దాని మీద మన భావనలు ఉంటాయి. ఈ భావనని పట్టి ఇక్కడ వాసన, దానికి సంస్కారం అని చెప్తాము, అది ఇక్కడ అంటుకుంటుంది మనకు. దీన్నే మనము స్టోర్ చేస్తున్నాము. అది మంచిది వస్తే చాలా సంతోషం, మంచిది రాకపోతే చాలా ఎలాగుంటాము, అయ్యో ఒక డిప్రెషన్, ఇంకా ఒక వారం దాని గురించే మాట్లాడుతాం, అయ్యో బాగా రాలేదే, అయ్యో బాగా రాలేదే అని. ఎందుకంటే అది నేను చేశాను అనే ఒక అహంభావం. అక్కడ నేను అతిథుల కోసం నేను చేశాను అని ఇలాంటి ఒక అహంభావం ఉండినప్పుడు ఈ భావనలు ఉంటాయి.
మంచి భావన ఉండొచ్చు, లేదా ఇలాంటి అయ్యో అని భావన కూడా ఉండొచ్చు. అదే పని ఐస్ క్రీమ్ చేసేదే అతిథుల కోసమే చేస్తున్నాను, కానీ చేసినప్పుడు దేవుడా నీ కోసం చేస్తున్నాను, అతిథుల లోపల నువ్వున్నావు, అతిథులకు ఇస్తే నేను నిజంగా నీకిస్తున్నాను, ఎందుకంటే నువ్వున్నావు కదా. ఈ భావనతో మనము చేసినప్పుడు మంచిగా రాకపోతే విపరీతమైన సంతోషం, లేదా మంచిగా రాకపోతే విపరీతమైన డిప్రెషన్ రెండు కూడా ఉండవు. ఎప్పుడు భగవంతుడికి మనం సమర్పణ చేస్తామో ఆ భావనతో చేసే పని ఒక్కటే, సేమ్, అది ఏమీ తేడా లేదు. కానీ ఆ భావన చేసేటప్పుడు ఉన్నటువంటి భావన ఇలాగుంటే మంచిగా వస్తే మంచిగా రాకపోతే సమానంగా స్వీకారం చేస్తాము. ఎవరో జ్యోతి చాలా బాగుంది ఐస్ క్రీమ్ అంటే ఆహా అని ఉంటాం. ఇది ఏమి బాగలేదు అని నేను చెప్తే కూడా అలాగే ఉంటాము. అప్పుడు ఈ ఎండ్ రిజల్ట్ మంచిది రాకపోతే సరే, అది ఒకటి వేరే విషయం. కానీ ఇక్కడ మనకు ఆ వాసన సంస్కారం ఎలా ఉంటుంది? శూన్యమైపోతుంది. ఏ సంస్కారం ఉండదు, ఏ వాసన ఉండదు అక్కడ. లేదంటే మంచి వాసనో చెడ్డ వాసన ఏదో ఒక వాసన ఇక్కడ అంటుకుంటుంది మనకు. దానికి పేరు ఇక్కడ కర్మఫల అంటున్నాము. ఎవరో నాకు సందేశం పంపించారు, కర్మఫలం అంటే అర్థం కాలేదు సరిగా అని, అందుకే చెప్తున్నాను. ఆ ఫలం ఇక్కడ మనకు అంటుకుంటుందో మనము మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అది మంచిది ఉంటే సరే, మంచి జీవితం, కానీ రావాల్సి వస్తుంది. మన ఉద్దేశం ఇప్పుడు అది శూన్యమైపోవాలి, ఏ వాసన కూడా మనని అంటుకోకూడదు అని ఉంటే, మళ్ళీ జన్మం నాకు వద్దు అని, ఇలాంటి మోక్ష కావాలి అని కోరిక ఉండేవాళ్ళు ప్రతి ఒక్క పని చేసినప్పుడు భగవంతుడా నీ కోసం, ఆ ఎండ్ రిజల్ట్ ఎలాగైనా ఉండని దాన్ని సమానంగా స్వీకారం చేస్తే అప్పుడు ఈ కర్మఫల అనేది మనకు అంటుకోదు. ఈ కర్మఫల మనకు ఉంది కాబట్టి మనం ఈ జన్మం ఎత్తి వచ్చాము. వచ్చింది ఈ కర్మఫలాన్ని అన్ని శూన్య చేయడానికి కోసం జన్మించాము, పుట్టాము. కానీ ఎక్కువ స్టోర్ చేస్తున్నాము ఇక్కడ. అది ఖాళీ అవుతుందా? ఆహా, ఇంకా పెద్ద మాల్ అలాగే ఇక్కడ కట్టుతున్నాము. ఎలాగ మనం ఒక ఇల్లు కట్టుతున్నామో అలాగే ఇల్లు కూడా కాదు, ఇది ఎన్నో ఫ్లోర్స్ ఉన్నాయి. అన్ని ఫలాల్ని తీసుకొని నాకు మళ్ళీ జన్మం వద్దు అంటే అవుతుందా? కుదురుతుందా? అది శూన్యం అవ్వాలి కదా. అది శూన్యం అవ్వాలి అంటే కర్మయోగ చేసి ముందుకు వెళ్ళాలి, జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే మనకు మనస్సు సిద్ధంగా ఉండాలి. మనసు సిద్ధంగా ఉండాలి అంటే మనసు పరిశుద్ధంగా అవ్వాలి. మనసు పరిశుద్ధంగా అవ్వాలి అంటే కర్మయోగ చేయాలి. కర్మయోగ అంటే ఇదే. ఆ ఫల మనకు రాకూడదని ఉంటే భగవంతుడా నీకు సమర్పణ చేస్తున్నాను. వాళ్ళు మంచిగా నా గురించి చెప్పని, చెడ్డగా చెప్పని, ఏదైనా అది నేను కాదు కదా చేసింది, నా ద్వారా నువ్వు చేయించావు, నువ్వు చేశావు, నువ్వు చేయించావు. ఈ భావన మనకు రావాలి. నేను చేశానని కాదు, నువ్వు నా ద్వారా నువ్వు చేశావు లేదా నువ్వు చేయించావు. ఈ భావన ఉంటే కర్మఫల మనకు అంటుకోదు. ఇదే ఇక్కడ సత్కర్మజన్యం అని వస్తుంది చూడండి. ఆ కర్మఫలం వల్ల మనకు ఇలాంటి బ్రతుకు వచ్చింది. ఇది మనమే ఇచ్చిన ఒక మెను ఆర్డర్. సత్కర్మజన్యం. సూక్ష్మ శరీరం కూడా సత్కర్మజన్యం. మనకు అనిపిస్తుంది, నాకెందుకు భగవంతుడు ఇలా చేస్తున్నాడు, ఎన్ని కష్టాలు నాకు, ఎన్నిసారి సహస్రనామ చేసి చెప్తున్నాను, ఎన్నిసారి గుడి వెళ్ళి ప్రదక్షిణ చేశాను. సరి చేయడం అంత మంచిదే, కానీ అది వచ్చిన ఆ కర్మఫలం ఉంది కదా, ప్రారబ్ధ ఏంటో, సంచిత ఏంటో, ఆగామి కర్మ ఏంటో అని ఈ తత్వబోధంలో ఆదిశంకరాచార్యులు లాస్ట్ మనకు వివరణ ఇస్తారు. అవి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఈ జన్మ, ఈ సత్కర్మజన్యం అని అన్నారు. ఆ తరువాత ఈ సూక్ష్మ శరీరం అంటే అన్ని ఒక ఇన్స్ట్రుమెంట్స్. ఒక రూములో ఖాళీ రూమ్ ఉంటే పని చెయ్యలేము. ఆ రూములో కొన్ని మనకు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, సాధనాలు కావాలి. అదే ఈ సూక్ష్మ శరీరం అంటే
కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో ఉన్నాయి? 5 పంచ జ్ఞానేంద్రియాలు, 5 పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు 15 అయిపోయినాయి, మనస్సు, బుద్ధి 17 అంశాలు, భాగాలు ఉన్నాయి ఈ సూక్ష్మ శరీరంలో అన్నారు. ఆ తర్వాత 5 జ్ఞానేంద్రియాలంటే ఏంటి? ప్రతి ఒక్క జ్ఞానేంద్రియానికి ఒక దేవత ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పి ఏ క్షేత్రంలో పనిచేస్తుంది, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 క్షేత్రంలో ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క జ్ఞానేంద్రియ ఒక్కొక్క క్షేత్రంలో మాత్రమే పనిచేస్తుంది. అలాగే కర్మేంద్రియాలు, దాని గురించి కూడా వివరణ ఇచ్చారు, చూశాము. 5 ప్రాణాలు, దీని గురించి తత్వబోధలో వివరణ ఇవ్వలేదు, కానీ మనము చూశాము. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ప్రాణ అంటే మనము ఊపిరి తీసుకుంటున్నాము, అది మన ఈ రెస్పిరేటరీ సిస్టమ్ని చూసుకుంటుంది. ఒక్క ఊపిరి తీసుకుంటే ఈ వాయు లోపల వెళ్ళి అపాన, వ్యాన, ఉదాన, సమాన ఇవి అన్ని భాగాలు వస్తాయి. చూడండి, ఒకే ఒక వాయు కదా మనం తీసుకునేది. ప్రశ్నోపనిషత్తులో దీని గురించి వర్ణన ఇస్తారు, అది ఎలా డివైడ్ అవుతుంది అని. ఒక్కొక్క ఉపనిషత్తు అంటే మనమేమో అనుకుంటాము ఏదో పెద్ద స్వామీజీలకు మాత్రమే, మనకేంటి అది ఏమో అర్థం అవ్వదు అని. అలా కాదు, ఇవి అన్ని వివరణ ఉన్నాయి అందులో. ఎంతో ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. కానీ దానికి వెళ్ళాలంటే ఈ విషయాలు మనము తెలుసుకొని ముందుకు వెళ్తే అప్పుడు మాత్రమే మనకు అది బుర్రకి ఎక్కుతుంది. లేకపోతే సై అని పైకి ఏదో చెప్తున్నారు, మనకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకు? ఈ బేసిక్స్ మనకు టర్మ్స్ తెలీదు కదా. వాళ్ళేమో సూక్ష్మ శరీరం అంటారు, మనకేం తెలుసు సూక్ష్మ శరీరం అంటే? ఇప్పుడు మనకు తెలుసు సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ప్రాణాలు ఇవన్నీ మనకు తెలుసు. అందుకే ఉపనిషత్తు అంటే ఎవరు భయపడే అవసరం లేదు. మనం కొంచెం కొంచెం ఇవి అన్నీ తెలుసుకొని అవి కూడా తర్వాత అధ్యయనం చేద్దాం. ఒక్క ప్రాణ, తర్వాత అపాన విసర్జన వ్యవస్థ, అది కూడా కావాలి. మన దేహం నుండి ఏమేం వేస్ట్ ఉన్నాయో అవి అన్నీ బయటికి వెళ్ళాలి. అది వెళ్ళకపోతే రోగాలకు ఒక ఇన్విటేషన్ ఇచ్చినట్టు. ఆ తర్వాత వ్యాన అంటే పరిసంచరణ వ్యవస్థ, అంటే మన రక్తాన్ని, మన తినే ఆహారాన్ని అన్ని చోట తీసుకువెళ్ళాలి. దేహాల్లో ఎన్నో భాగాలు ఉన్నాయి, అక్కడంతా తీసుకువెళ్ళాలి. అది వ్యాన చేస్తుంది. సమాన అరగించే పని. మనం ఆహారం తీసుకుంటామో పొట్టలో వెళ్తుంది, దాన్ని అరగించే పని. వేరే వేరే అంగాలు ఉన్నాయి అక్కడ, కానీ అవి అన్ని పని చేయాలంటే ఈ సమాన వాయు పని చేస్తేనే ఆ అంగాలు పని చేస్తాయి, లేకపోతే ఆ అంగాలు పని చేయవు. ఇంకా ఉదాన అంటే ఇందులో చెప్పాలంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పవచ్చు. మనం ఒక్క ట్రాన్స్ఫర్ అయితే ఒక్క ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తీసుకువెళ్ళాలంటే వాళ్ళని పిలుస్తాము చూడండి, ప్యాకర్స్ అండ్ మూవర్స్. ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని ఫోన్ చేసి మీరు రండి, ఇన్ని సామాన్లు ఉన్నాయని చెప్తే వాళ్ళు వచ్చి చూసి వెళ్తారు. తర్వాత మనమేం చేసే అవసరం లేదు, అంత వాళ్ళు వచ్చి అన్ని ప్యాక్ చేసి డగడగడగడగాని ప్యాక్ చేస్తారు. సామాన్లు అన్నీ లారీలో, ట్రక్కులో వేసి అక్కడ దించేస్తారు వాళ్ళు. మనం ఎక్కడ ఏ అడ్రస్ ఇస్తామో, ఏ ఊర్లో ఇస్తే కూడా వాళ్ళు ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ తీసుకువెళ్తారు. అదే పని మన ఉదాహరణ వాయు చేస్తుంది. అన్ని ప్యాక్ చేసి కట్టేసి లాగి తీసుకువెళ్తుంది. ఏమేమున్నాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇంకా ఇవి అన్ని ప్రాణాలు, పంచవాయు అన్ని తీసుకొని మూట కట్టేసి తీసుకువెళ్ళేది ఈ ఉదాన వాయు. అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉదాన వాయుకి. అది ఎప్పుడు? ఒకేసారి కదా, లాస్ట్లో ఒక్కసారి. దాని ముందు రివర్స్ ప్రాసెస్, మనము రోజు చేసే ప్రాసెస్ ఏమి కార్యాలు కాదు. కానీ ఇప్పుడు తుమ్ములు వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి? ఏదో ఒక ఎక్స్టర్నల్ బాడీ మనకు ముక్కులో వెళ్తే మాత్రమే తుమ్ములు వస్తుంది. ఏ ఎక్స్ట్రాని అది వదలదు. ఇది ఒక ఇల్లు, ఈ ఇంట్లో ఎవరు ఎక్స్ట్రా రాకూడదు. అలాగే వాంతి చేసుకుంటాము. ఎప్పుడు వాంతి చేసుకుంటాము?
ఏది తిన్నామో అది మన దేహానికి పడకపోతే అది వాంతి చేసి దాన్ని బయట పెడుతుంది. ఇది కూడా ఉదాన వాయు పని. ఇలాంటి పనిలు అది ఉదాన వాయు చేస్తుంది. కానీ మెయిన్ పని అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ పని అది ఉదాన వాయు చేస్తుంది. ఇంకా కారణ శరీరం, ఇది సూక్ష్మ శరీరం గురించి అయింది. తర్వాత మూడవది కారణ శరీరం. కారణ శరీరం అంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొందరు ఫోన్ చేసి కూడా చెప్పారు కారణ శరీరం సరిగా అర్థం కావట్లేదు అని. అది ఒకేసారి వింటే అర్థం అవ్వదు, చాలాసారి మళ్ళీ వినాలి లేదా మనన చేయాల్సి వస్తుంది మనము. కారణ శరీరం అంటే అనిర్వాచ్య, అంటే చెప్పలేము, మన పదాలు లేవు దానికి. అయితే కూడా ఆదిశంకరాచార్యులు కొన్ని పదాలు చెప్పి మనని దగ్గర తీసుకువెళ్తున్నారు. ఒక ఐడియా రావాలి కదా మనకు కారణ శరీరం అంటే ఏంటి అని. చెప్పలేనటువంటిది. ఎలా చీకటి గురించి మనము మాట్లాడలేము. మనకు ఏం తెలుసు చీకటి గురించి? ఎక్కడ వెలుతురు లేదో అది మాత్రమే చీకటి. ఇంత మాత్రమే తెలుసు మనకు కదా. దాని గురించి అధ్యయనం చేయాలి అంటే లైట్ వేయాలి. లైట్ వేస్తే చీకటి ఉంటుందా? ఉండదు, అదృశ్యం అయిపోతుంది. అనుభవానికి వస్తుంది కానీ చెప్పడానికి పదాలు ఉండవు. ఎలా చెప్పడం దాని గురించి? చెప్పలేము, కానీ అనుభవానికి వస్తుంది. దీనికి పేరు అనిర్వాచ్య, చెప్పలేనటువంటిది. అనుభవానికి వస్తుంది కానీ దాన్ని వర్ణన చేయాలంటే పదాలు లేవు. ఆ తరువాత అనాది, ఆది లేదు. అందుకే అనాది, కానీ అంత ఉంది. అంత అంటే ఎండ్, నాశమైపోతుంది. ఎప్పుడు నాశమైపోతుంది? మనకు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు కారణ శరీరం అనేది నాశమైపోతుంది. ఎప్పుడు వరకు మనకు కారణ శరీరం ఉంటుందో అప్పుడు వరకు మనము మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఈ చక్రవ్యూహం నుండి, జనన మరణ అనే చక్రవ్యూహం నుండి మనం బయటకి రావాలి అంటే కారణ శరీరం నాశమైపోవాల్సిందే. కారణ శరీరం నాశమైపోవాలి అంటే మనకు ఆత్మజ్ఞానం లభించాలి. అది లభిస్తే మాత్రమే కారణ శరీరం నాశమైపోతుంది. స్థూల శరీర కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. సూక్ష్మ శరీర ఒక్క సృష్టి నుండి ఒక్క ప్రళయ వరకు ఉంటుంది. ఆ తరువాత ఒక ప్రళయం వస్తే ఈ సూక్ష్మ శరీర నాశమయ్యేది అంటే ఇక్కడ అలాగే ఉంటుంది, కానీ అవ్యక్త రూపంలో కారణ శరీరంలో ఉంటుంది. ఇంకొక సృష్టి, ఇంకొక యుగం వస్తుంది. ఇంకొక సృష్టి అయ్యేసరికి ఆ కారణ శరీరం ఏం చేస్తుంది? ఇదే సూక్ష్మ శరీరాన్ని బయట పెడుతుంది. ఇదే సూక్ష్మ శరీరం కొత్త స్థూల శరీరాన్ని తీసుకొని వ్యవహారం చేస్తుంది. కొన్ని సంవత్సరాలు అయిన తరువాత స్థూల శరీరం నాశమైపోతుంది. ఈ సూక్ష్మ శరీరం ఇంకొక కొత్త స్థూల శరీరంను తీసుకుంటుంది. అక్కడ ఉండి మళ్ళీ లోక వ్యవహారం. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థూల శరీరం నాశమైపోతుంది. ఇలాగే జరుగుతుంది. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని అన్నారు ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో. మళ్ళీ పుడుతున్నాం. కానీ ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడ మార్పు తీసుకురావచ్చు. సూక్ష్మ శరీరంలో మాత్రమే నేను మార్పు తీసుకురావచ్చు. దేహంలో స్థూల శరీరంలో మార్పులు వస్తాయి. లావుగా అవుతాం, బక్కగా అవుతాం, లేదా ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. కానీ ఆ సూక్ష్మ శరీరంలో మనము సాధన చేసి మార్పు తీసుకురావాలి. మంచి పుణ్యాలు వస్తే మంచి జన్మం వస్తుంది మనకు. కానీ ఆ తరువాత అది కూడా నాశమైపోవాలి. పుణ్యాలు ఉండకూడదు, పాపాలు ఏవి ఉండకూడదు, శూన్యమైపోవాలి. అది ఎట్లా అని ఇప్పుడే చూశాము. కర్మం చేసినప్పుడు భగవంతుడా నీ కోసం సమర్పణ మనోభావనతో చేసి ఆ ప్రసాదం ఏ ఫలం వస్తే కూడా నీ ప్రసాదం అని సమానంగా స్వీకారం చేస్తే దానికి ఫలం లేదు. లేదంటే ప్రతి ఒక్క ఇప్పుడు వింటున్నాము, దీనికి ఒక ఫలం,
మాట్లాడుతున్నాము, దీనికి ఒక ఫలం. అన్నీ ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. ప్రతి యాక్షన్కి ఫలం ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. దాన్ని మనం ఇప్పుడు కొంచెం కొంచెం తెలుసుకొని స్టాప్ చేసి తరువాత ఎప్పుడు ఈ అన్ని ఫలాలు శూన్యమైపోతుందో, ఎప్పుడు శూన్యమైపోతుంది? ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానం పుట్టుతుందో అప్పుడు ఆ కారణ శరీరం కూడా నాశమైపోతుంది. అయితే అది ఆది లేదు, దానికి స్టార్టింగ్ ఏమీ లేదు, కానీ అంత ఉంది. అంత అంటే లాస్ట్ ఎండ్ ఉంది. తర్వాత అవిద్య. మనము లౌకిక విద్యలు ఎన్నో నేర్చుకుంటున్నాము. దానివల్ల మంచి జాబ్ ఉద్యోగం రావచ్చు, మంచి డబ్బు రావచ్చు, మంచి భార్య భర్త దొరకొచ్చు, పిల్లలు పుట్టొచ్చు. కానీ ఈ చక్రవ్యూహం నుండి బయటకి రాలేము. అందుకే అవి అన్నీ అవిద్య. విద్య రాకూడదు, నేర్చుకోకూడదని కాదు, కానీ దానికి పేరిచ్చారు అవిద్య. ఎందుకంటే అవి ఉంటే కూడా కారణ శరీరం నాశం అవ్వట్లేదు. కారణ శరీరం నాశం అవ్వట్లేదు అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి. అందుకే దానికి అన్ని అవిద్య అని పేరు ఇచ్చి ఈ కారణ శరీరానికి కూడా అవిద్య అని పేరిస్తున్నారు. అవిద్య, కారణ శరీరం ఈక్వల్స్ అవిద్య. ఎందుకు? ఎప్పుడు వరకు మనకు అవిద్య ఉంటుందో, ఎప్పుడు వరకు మనము విద్య రావట్లేదో, ఆత్మవిద్య రావట్లేదో, అప్పుడు వరకు ఈ కారణ శరీరం ఉంటుంది. అందుకే ఆత్మవిద్య ఈక్వల్స్ కారణ శరీరం అన్నారు. ఆ తర్వాత శరీరద్వయ, ఈ స్థూల శరీర సూక్ష్మ శరీరానికి కారణమాత్రం. ఒక మామిడి చెట్టు, పెద్ద చెట్టు చూస్తే ఓహో ఎన్నో కొమ్మలున్నాయి, ఎన్ని ఆకులున్నాయి, ఓహో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి అనిపిస్తుంది. కొంచెం లోతుగా వెళితే ఇది ఎక్కడి నుండి వచ్చింది? శూన్యం నుండి ఏది రాదు. దీని కారణం ఏంటి, మూల ఏంటి అని ఆలోచిస్తే ఇంకొక మామిడి పండు సీడ్, ఒక బీజం, ఒక గింజం నుండి ఇది వచ్చింది. సరే, మామిడి పండు తినేసిన తరువాత ఆ బీజం లోపల ఏముందో చూస్తాను అని కట్ చేసి ఓపెన్ చేస్తే ఏమన్నా కనపడుతుందా? ఏమి కనపడటం లేదు. కానీ ఇదే బీజమో గింజ ఇంకా కొన్ని రోజుల తర్వాత వస్తే ఒక చిన్న చెట్టుగా వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? దాని లోపల శూన్యమైతే అక్కడి నుండి ఎలా చెట్టు వస్తుంది? శూన్యం నుండి శూన్యం మాత్రమే వస్తుంది, ఇంకా ఏమీ రాదు. ఇది మన మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని. క్రియేషన్ అవ్వదు, అక్కడ ఉండాలి. అంటే ఒక అవ్యక్త రూపంలో ఆ పెద్ద చెట్టు దీని లోపల ఉండింది, ఆ బీజం లోపల పెద్ద చెట్టు ఉండింది. అయితే ఈ గింజ అనేది దానికి కారణమైంది. ఆ పెద్ద చెట్టు అనేది ఒక ఉత్పత్తి, ఉత్పన్న చెప్పొచ్చు, ఒక ప్రోడక్ట్, ఒక ఎఫెక్ట్ అనొచ్చు. ఈ గింజ అనేది కారణం. అలాగే ఈ స్థూల శరీర సూక్ష్మ శరీర వచ్చింది అంటే ఎక్కడి నుండి వచ్చింది? శూన్యం నుండి రాలేదు. ఇవి కూడా మన అనుభవానికి వస్తున్నాయి. ఇక్కడ కారణ శరీరం నుండి వచ్చింది. కారణ శరీరం తెలియకపోతే కూడా ఈ స్థూల శరీర నాకు కనపడుతుంది, సూక్ష్మ శరీర నా అనుభవానికి వస్తుంది. అయితే కారణ శరీరం అనేది అస్సలు కనపడదు. గింజ లోపల మనకేమీ కనపడదు. అలాగే అక్కడ గింజ అయినా కనపడుతుంది, ఇక్కడ కారణ శరీరం అనేది మనకు కనపడదు. మన లోపలనే ఉంది కానీ కనపడటం లేదు, అవ్యక్త రూపంలో ఉంటుంది. ఆ తరువాత సత్స్వరూప అజ్ఞానం అన్నాడు. సత్స్వరూప, నిజస్వరూప. మన నిజస్వరూప అంటే ఆత్మమే, ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఈ ఆత్మ, శాశ్వతమైన ఆత్మ అనేది అది మనకు తెలుస్తుందా? ఇది అజ్ఞానం. ఆత్మ జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. ఇప్పుడు అవిద్యాన్ని చూశాము. అలాగే ఇంకా ఏ జ్ఞానం ఉంటే కూడా మనకు కారణ శరీరం అనేది నాశం అవ్వదు. అందుకే ఇది అజ్ఞానం. అజ్ఞానం ఉంది అంటే కారణ శరీరం ఉంది. అందుకే అజ్ఞానం ఈక్వల్స్ కారణ శరీరం అన్నారు. ఆ తర్వాత నిర్వికల్పక రూపం. ఏ మార్పు అందులో లేదు, తరువాత వస్తుంది. కానీ కారణ శరీరంలో ఉండినప్పుడు
ఏ మార్పు కూడా లేదు. ఆ తరువాత కారణ శరీరం ఏం చేస్తుంది? సూక్ష్మ శరీరాన్ని బయట పెడుతుంది. అప్పుడు మళ్ళీ కొత్త శరీరంలో మనము వస్తున్నాము, కనపడుతున్నాము, లోక వ్యవహారం చెయ్యగలుగుతున్నాము. లేదు అంటే కారణ శరీరంలో ఉండినప్పుడు ఏ లోక వ్యవహారం మనము చెయ్యలేము. ఇది కారణ శరీరం గురించి, ఈ 3 శరీరం గురించి మనము నేర్చుకోవాలి, సరిగా తెలుసుకోవాలి. ఏంటో అని సరిగా తెలుసుకుంటే తరువాత మనకు సంశయాలు రావు. మళ్ళీ ఉపనిషత్తు చదివినప్పుడు ఈ సంశయాలు వస్తే మళ్ళీ వెనక ట్యుటోరియల్స్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వెనక వచ్చి ఓహో ఇది కదా సూక్ష్మ శరీరం, ఎందుకంటే అంత తొందరగా ఇక్కడ బుర్రకి ఎక్కదు. ఎక్కితే కూడా ఆహా ఎంత ఈజీగా ఉంది, రేపు చూస్తే అది ఏంటి అని మనము మర్చిపోతాం. ఎందుకంటే ఇంకా సిద్ధంగా లేము కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పేమి కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకే సాధన చేస్తే మాత్రమే కారణ శరీరం అనేది నాశం అయిపోతుంది. స్థూల శరీర, సూక్ష్మ శరీర ఆటోమేటిక్గా నాశం అవుతున్నాయి. మనం పని చేస్తే పని చేయకపోతే, నిద్ర చేస్తే నిద్ర చేయకపోతే ఈ స్థూల శరీరం నాశం అయిపోతుంది ఏదో ఒక రోజు. అలాగే సూక్ష్మ శరీరం కూడా ప్రళయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాశం అయిపోతుంది. కానీ కారణ శరీరం అనేది ఆటోమేటిక్గా నాశం అవ్వదు. మనము ప్రయత్నం చెయ్యాలి. దానికి పేరు సాధన. సహవీర్యం కరవావహై అని ఇప్పుడే మనము ప్రార్థన చేశాము. దీనికోసమే సహవీర్యం అంటే ప్రయత్న చెయ్యాలి. అలా భగవంతుడు మన అందరినీ అనుగ్రహించాలి. ఇప్పుడు 3 అవస్థల గురించి మనము చూద్దాం. అవస్థాత్రయం కిం? 3 అవస్థలు ఏమి? అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ. 3 అవస్థలు. మనకు ఎన్నో అనుభవాలు, ఇక్కడ అవస్థ అంటే అనుభవాలు ఉన్నటువంటి ఆత్మ, ఆ ఒక్క స్థితి. ఎలాంటి అనుభవాలు ఉంటాయి మనకు? భౌతికంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి అన్ని వెరైటీ అనుభవాలు కదా. ఆ తరువాత మనకు మనస్సులో వచ్చేటువంటి అనుభవాలు. ఎలాంటి అనుభవాలు వస్తాయి మనకు మనస్సులో? ఎంత కోపం వస్తుంది, ఎంత ప్రేమ ఉంటుంది. కొందరి మీద కోపం, కొందరి మీద ప్రేమం, కొందరి మీద అసూయాలు, ద్వేషాలు, ఇవి అన్నీ మన మనస్సుకి వచ్చేటువంటి అనుభవాలు. బుద్ధికి కొన్ని అనుభవాలు వస్తాయి, అవునా కదా? ఇప్పుడు నేర్చుకుంటే బుద్ధి ఉపయోగిస్తే మాత్రమే మనకి ఇవి బుర్రకి ఎక్కుతున్నాయి. అది ఒక అనుభవ, ఐడియా. నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటి? బుద్ధికి వచ్చే అనుభవం, మన స్థూల దేహానికి వచ్చే అనుభవం కాదు అది. అయితే రకరకాల అనుభవాలు వస్తాయి. అలాంటి ఒక స్థితి, అవి 3 రకాలు ఉన్నాయి అందులో అని చెప్తున్నారు. చూద్దాం అది ఏంటి అని మళ్ళీ చెప్తున్నారు. జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? శ్రోత్రాది జ్ఞానేంద్రియై శబ్దాది విషయైశ్చ జ్ఞాయతే ఇతి యా సా జాగ్రత్త అవస్థ. శ్రోత్రాది జ్ఞానేంద్రియై, శ్రోత్ర అంటే చెవులు, ఆది ఇంకా ఎన్ని ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శబ్దాది విషయైశ్చ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి అన్ని జ్ఞాయతే, తెలుసుకుంటుంది. ఈ తెలుసుకునే అవస్థ, దానికి పేరు జాగ్రత్త అవస్థ. అంటే మేల్కొని ఉండటం. మనము ఊరికే మేల్కొని ఉండటం అంటాము, కానీ మన సనాతన ధర్మ ఎంత శ్రేష్టమైనది అంటే ప్రతి ఒక్క విషయం దానికి ఒక మంచి డెఫినేషన్ ఇస్తుంది. అంటే ఏంటి? ఊరికే మేల్కొని ఉండడం అని కాదు, దానికి అది ఎలాగుంటుంది దాని గురించి వర్ణన ఇస్తున్నారు ఇక్కడ. మన జ్ఞానేంద్రియాలు అన్ని పని చేస్తున్నాయి. మనం మేల్కొని ఉండినప్పుడు స్థూల శరీర పని చేస్తుంది. చేత్తో పని చేస్తున్నాము, కాళ్ళతో తిరుగుతున్నాము అటు ఇటు, మాట్లాడతాము, వింటాము కదా. ఇవి అన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి అన్నీ పని చేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు లోకాల్లో ఏం జరుగుతుందో అవి అన్నీ వింటాము, చూస్తాము, అంటే గ్రహిస్తున్నాము. లోకాన్ని మనము ఈ అవస్థలో గ్రహిస్తున్నాము. ఎందుకు అలా చెప్తున్నాము అంటే నిద్రలో ఏమవుతుంది? మనము నిద్రలో ఉండినప్పుడు లోక వ్యవహారం చేస్తూ ఉంటామా? పండుకొని ఉండినప్పుడు ఎలా లోక వ్యవహారం చేస్తాము? అందుకే అంటున్నారు
ఈ లోక వ్యవహారం ఎలా చేస్తున్నారు? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ ఇవన్నీ ఉపయోగించి లోక వ్యవహారం చేసేది జాగ్రత్త అవస్థ. ఈ స్థూల శరీర పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? సూక్ష్మ శరీరం కూడా ఉంది లోపల. సూక్ష్మ శరీరం లేకపోతే ఏమవుతుంది? సూక్ష్మ శరీరం లేకపోతే శవ అయిపోతాం. సూక్ష్మ శరీరం బయటకు వచ్చిందా, దీనికి పేరు శవ. స్థూల శరీరం లేనటువంటి సూక్ష్మ శరీరానికి పేరు ప్రేత. ఇది స్థూల శరీరం శవ అయిపోయింది, అది ప్రేతం అయిపోయింది. అవి రెండు ఒకే చోట ఉంటే మాత్రమే మనము జీవించగలుగుతాము. ఇప్పుడు మెయిన్గా స్థూల శరీరం ఇక్కడ మనకు ఇవన్నీ పనిచేస్తున్నాయి. అయితే స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంది. కానీ ఇక్కడ స్థూల శరీర అభిమాని ఆత్మ విశ్వ ఇది ఉచ్యతే అంటున్నారు. మెయిన్గా ఇక్కడ స్థూల శరీరం పనిచేస్తుంది. అందుకే స్థూల శరీర అభిమాని అన్నారు. ఇక్కడ అభిమాని అంటే నేనెవరు? ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేరు ఉంటుంది. ఒకరికి పేరు నేను అంటే జ్యోతి, నేను ఒక టీచరు, నేను ఒక కూతురు, నేను ఒక తల్లి, నేను ఒక భార్య. ఇవి అన్నీ మనకు గుర్తుంటుంది. మర్చిపోతామా? అమ్మో, ఎలా మర్చిపోతాం అవి అన్నీ కదా. అయితే మనము ఎలా గుర్తిస్తున్నాము? మన స్థూల శరీరంతో. దీనితో మనం ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అందుకే స్థూల శరీర అభిమాని ఆత్మ, లోపల ఉన్నటువంటిది ఆత్మ. కానీ దీనితో ఇప్పుడు గుర్తింపు, దానికి పేరు విశ్వ ఇది ఉచ్యతే. విశ్వ అంటే మొత్తం, పూర్ణం, దానికి పేరు విశ్వ. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఎక్కడో విన్నాం కదా, లలితా సహస్రనామంలో 62వ శ్లోకం. విశ్వరూప జాగరణి, జాగ్రత్త అవస్థలో ఏ రూప? విశ్వ. అందుకే ఇక్కడ స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇది ఉచ్యతే. ఈ ఆత్మ ఈ అవస్థలో ఉండినప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడు అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా లోక వ్యవహారం చేస్తుంది. అలాంటి ఆత్మానికి పేరు విశ్వ. ఇప్పుడు మనమందరూ విశ్వ అని పేరు మనకు. ఎందుకు? అందరూ మేల్కొని ఉన్నాం కదా. ఎందుకు విశ్వ? ఇక్కడ స్థూల శరీర పని చేస్తుంది, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీర పని చేస్తుంది, ఇంకా లోపల ఉన్నటువంటి కారణ శరీరం కూడా పని చేస్తుంది. ఎలా తెలుసు కారణ శరీర పని చేస్తుంది అని? అయ్యో, మనం వచ్చాం కదా, ఈ జన్మం ఎత్తాము కదా, అయితే కారణ శరీరం ఉంది కదా మనకు. అవి అన్నీ పని చేస్తున్నాయి కాబట్టి పూర్ణమని పేరు, లేదా దానికి పేరు విశ్వ. అందుకే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో, విష్ణు అని పేరు తర్వాత వస్తుంది. మొదటి పేరు విశ్వం, పూర్ణ, మొత్తం. అందుకే ఈ ప్రపంచానికి కూడా విశ్వ అని పేరు. అన్ని మొత్తం కలిపి కదా విశ్వ అని చెప్పేది. మనము ఉన్నటువంటి ఒక్క ఊరికి మనం విశ్వ అని చెప్తామా? బ్రహ్మాండ, దానికి పేరు విశ్వ అని. ఇంకా రెండో అవస్థ స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే ఏంటి గురుగారు అని అడుగుతాడు. స్వప్నావస్థ కేతి చేత్ జాగ్రత్త అవస్థాయాం యత్ ద్రష్టం యత్ శ్రుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యహ ప్రపంచ ప్రతీయతే సా స్వప్నావస్థ. మనమేమో ఊరికే స్వప్న అంటే కళలు అనుకుంటున్నాము. కరెక్టే, కళ కరెక్టే. కానీ ఆ అవస్థ ఏంటి అని ఎంత మంచిగా ఇందులో చెప్తున్నారు. జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడు అంటే మనము మేల్కొని ఉండినప్పుడు యత్ ద్రష్టం యత్ శ్రుతం, ఏమి మనము చూశామో, ఏమి విన్నామో, ఇది మాత్రమే కాదు, ఇవి అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని ఏమి గ్రహించామో అవి అన్ని తజ్జనిత వాసనయ, అవి అన్ని పని చేసినప్పుడు వాసన స్టోర్ అయింది. మనమేమో ఈ ఒక మొబైల్ ఫోనో ఒక కంప్యూటర్ చూస్తే అమ్మో ఎంత మంచిగా పని చేస్తుంది, ఎన్ని వీడియోలు పెట్టగలుగుతాము, ఎన్ని పేర్లు పెట్టగలుగుతాము,
ఎన్ని ఫైల్స్ పెట్టగలుగుతాము, భజనాలు పెట్టగలుగుతాము, ఫోటోలు పెట్టగలుగుతాము, ఫోన్ నంబర్స్ పెట్టగలుగుతాము. ఇవి అన్నీ చూస్తే ఎంత చిన్న మొబైల్, అందులో కూడా ఆ సిమ్ ఉంటుంది, అది ఇంతే చిన్నది, మెమరీ కార్డ్ ఇంతే చిన్నది, అవునా కదా? కానీ మనము ఒక మెషిన్, ఇది చూస్తే ఎంత అద్భుతమైన మెషిన్. మన స్మృతి అంటే ఎలాంటి అద్భుతంగా పనిచేస్తుంది, దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. ఏది విన్నామో అది గుర్తుంటుంది. అది ఎవరైనా అవమానం చేసి అలాంటి శబ్దాలు ప్రయోగిస్తే అది డెఫినెట్గా మనకు తెలుసు, అది గుర్తుంటుంది. ఏది చూసామో, సినిమాలు చూస్తాము, దాని గురించి మనకు అన్ని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మనకు వివరంగా తెలుసు. ఏది వాసన తీసుకున్నామో, దుర్వాసన ఉండొచ్చు, సువాసన ఉండొచ్చు, అవి అన్నీ. ఎక్కడో ఒక హోటల్ దగ్గర వెళ్తూ ఉంటే ఆహా ఎంత మంచి వాసన వస్తుంది, ఎవరో ఇక్కడ బిర్యానీ చేస్తున్నారు, ఈ హోటల్లో మంచి బిర్యానీ, పద వెళ్ళండి వెళ్దామని అనిపిస్తుందా? ఎందుకు? మంచి వాసన. ఎలా తెలుసు అది బిర్యానీ అని? లాస్ట్ టైం అదే వాసన ఉండింది కదా, అది బిర్యానీ అని తెలుసు. వాసన కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. మన మొబైల్ ఫోన్లో వాసన ఏమీ స్టోర్ అవ్వట్లేదు, వీడియో ఆడియో మాత్రమే. ఇంకా టేస్ట్, రుచి, ఆహా ఎంత మంచి ఒక స్వీట్ తిన్నాను, ఇలాగుండింది. ఇంకొకసారి అది చూస్తే ఇది టేస్ట్ ఎలాగుందో నాకు తెలుసు. ఎట్లా? అది ఇక్కడ స్టోర్ అయింది. మన స్మృతి చూడండి ఎలాగుంది, అవునా కాదా? ఇవన్నీ శబ్ద, స్పర్శ, రూపరస, గంధ, ఇవన్నీ ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. అది కూడా ఈ జన్మంలో చూసినది మాత్రమే కాదు, ఎన్నో జన్మం ఎత్తామో ఎవరికి తెలుసు, దేవుడికే తెలుసు. అవి అన్నీ అక్కడి నుండి స్టోర్ అయింది. ఇప్పుడు ఏమవుతున్నాయి? ఆ వాసనాలు నిద్రా సమయే, మనము నిద్రపోతున్నాము. నిద్రా సమయే యహ ప్రపంచ ప్రతీయతే అంటే అనుభవానికి వస్తున్నాయి. ఏ ప్రపంచం? ఇప్పుడు బయట ప్రపంచం కనపడటం లేదు, నిద్రపోతున్నాం కదా, కళ్ళు మూసుకొని ఉన్నాం, అక్కడ బెడ్ మీద పడి నిద్రపోతున్నాం. స్థూల శరీరం పని చెయ్యట్లేదు, ఏ పని మనము చెయ్యట్లేదు, ఏది కూడా వినపడటం లేదు, జ్ఞానేంద్రియాలు కూడా పని చెయ్యట్లేదు, స్థూల శరీర పని చెయ్యట్లేదు. కానీ బయట ప్రపంచం మనకు వ్యవహారానికి ఉందా? మనము నిద్రపోయినప్పుడు మనకు బయట ప్రపంచం కూడా లేదు. బయట ప్రపంచం అక్కడ వేరే వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, నాకు బయట ప్రపంచం ఏమన్నా కనపడుతుందా, వినపడుతుందా? ఏమీ లేదు. ఎందుకు? నిద్రపోతున్నాను కదా. కానీ ఎప్పుడు ఈ బయట ప్రపంచం పని చేయట్లేదో లోపల మానస ప్రపంచం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అందరు కూడా ఇంట్లో హోమ్ థియేటర్, పెద్ద ఇల్లు ఉంటే ఒక హోమ్ థియేటర్ పెట్టుకుంటారు. దేనికి? నాకెప్పుడు కావాల్సిందో అప్పుడు నేను ఫ్రీగా ఉండినప్పుడు పెద్ద స్క్రీన్ ఉంటుంది, అందులో నాకు కావాల్సిన సినిమా నేను ఆన్ చేసి చూస్తాను. అదే హోమ్ థియేటర్ ఇప్పుడు మనకు కళ, మానస ప్రపంచం ఓపెన్ అయింది. ఈ వాసనలు అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏదో ఒక కోరిక ఉండొచ్చు, అది తీరలేదో, బయట ప్రపంచంలో ఏది తీరలేదో అవి కూడా ఇక్కడ రావచ్చు. లేదా పాత జన్మంలో ఏమేమి ఉండిందో ఏవి బయటకు వస్తాయో చెప్పలేము. కానీ లోపల మళ్ళీ మంచి సినిమా చూస్తాము, అవునా కదా? కళలో మంచి సినిమా వస్తే ఎంతో ఆనందంగా ఉంటాము. అలాగొస్తాయా? దుస్వప్నమే ఎక్కువ. ఏదో దొంగ వచ్చినట్టు, ఎవరో కొట్టినట్టు, అవునా కదా? అప్పుడు అని లేస్తాము కదా. అంటే లోపల సూక్ష్మ శరీరం పని చేస్తుంది, బయట శరీరం మనకు పని చెయ్యట్లేదు. సూక్ష్మ శరీరం మాత్రమే మనకిప్పుడు పని చేస్తుంది. అంటే మనస్సు పని చేస్తుంది. ఆ వినే శక్తి, జ్ఞానేంద్రియాలు పని చేయట్లేదు, కర్మేంద్రియాలు పని చేయట్లేదు, ప్రాణాలు
ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయి. అవి పని చేయట్లేదు అంటే మనం శవం అయిపోతాం. మనమేం చేసేది కాదు అది, కానీ మనస్సు పని చేస్తుంది. అందుకే దానికి పేరు మానస ప్రపంచ, మనోప్రపంచ లేదా మానస ప్రపంచ అని దానికి పేరు. మన మనసులో ఏమేమి ఉన్నాయో అవి అన్నీ ఇప్పుడు చూస్తాము. ఎవరో ఒక 40-50 సంవత్సరాల క్రితం నన్ను అవమానిస్తే దాన్ని నేను స్మృతిలో పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నాను? దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఇంకా ఒక 100 మందికో 1000 మందికో ఫోన్ చేసి చెప్పి, లేదా వాళ్ళు కనపడినప్పుడు చూడండి వాళ్ళు ఇలా చేయొచ్చా, ఇలా చేశారు, ఇలా చెప్పారు, అన్ని ఏమేం చెప్పారో అవి అన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. చేసినప్పుడు ఏం చేస్తున్నాము? ఇక్కడ సిమెంట్ వేసినట్టు అయిపోతుంది. అది ఆ స్మృతిలో దాన్ని గట్టిగా కూర్చోబెట్టాము. ఇంకా అది బయటకి రాదా? బయటకి వస్తుంది. మేల్కొని ఉండినప్పుడు ఆ వాసన బయటికి వస్తే దానికి స్మృతి, మెమరీ అంటాము. ఇదే వాసన మనము నిద్రపోయినప్పుడు బయటకు వస్తే దానికి పేరు కళ. అంతే తేడా. అది స్వప్న, దానికి పేరు స్వప్న. మేల్కొని ఉండినప్పుడు ఆ వాసన బయటకు వస్తే గుర్తుంది నాకు, మెమరీ చాలా బాగుంది అని అనుకుంటాం. స్మృతి అని పేరు, మెమరీ. అదే వాసన మనము నిద్రపోయినప్పుడు బయటికి వస్తే దానికి పేరు స్వప్న. మనమేమో స్వప్న అని ఊరికే అంటాము. ఆహా, మన లోపల మనమేం స్టోర్ చేశామో అదే బయటకు వచ్చేది. మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయినప్పుడు మనస్సుకి 2 చాయిసెస్ ఉంటాయి. ఒక్క చాయిస్ దానికి ప్రశాంతంగా నిద్రపోవటం, అంటే గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ. లేదా అన్ని వాసనాలు బ్యాగ్ ఉన్నాయి కదా, దాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క వాసన బయటకు వస్తుంది, స్వప్న రూపంలో వస్తుంది. అయితే మనము నిద్రపోయినప్పుడు 2 చాయిసెస్ మనస్సుకు ఉంటుంది. స్వప్న చూడటం లేదా హాయిగా ప్రశాంతంగా గాఢ నిద్రకి వెళ్ళిపోవడం. ఏది చూస్ చేసుకుంటుందో అది మళ్ళీ మన కర్మాల మీద ఆధారపడి ఉన్నాయి. అయితే మనము చేసే కర్మాలు ఏమేమి ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. మనస్సుకి ఎంత సామర్థ్యం ఉంది, ఎంత కెపాసిటీ ఉంది ఊహించలేము మనం. కానీ అయ్యో నాకేమి గుర్తుకి రావట్లేదు అని అనుకుంటాము. ఎందుకు? అన్నీ ఇక్కడ లోడెడ్, అది చాలా ఇక్కడ పాత జన్మం నుండి ఏమేమి అవసరం లేదు అవన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా అంతే కదా, ఏం పెట్టుకున్నాము ఇక్కడ అని ఒక్కసారి గమనించాలి. మంచిదేమని ఇక్కడ ఉంటుందా? లేదు. ఏదో చెడ్డది ఏదైనా ఘటన, దుర్ఘటన అంటాము, అది ఏమైనా జరిగింది అంటే దాని గురించి ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఫుల్ చెప్పగలుగుతాము. అవే ఎక్కువ స్టోర్ చేశాము. అవే వాసనాలు, దానికి పేరు సంస్కారాలు. వాసన అంటే సంస్కారం. మనం చెప్తాము ఆ పిల్ల ఎంత మంచి సంస్కారం ఇచ్చారు పేరెంట్స్. చిన్నగా ఉండినప్పుడు అవును తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారం. ఆ తర్వాత మనము పెంచుతున్నాము దీన్ని. ఉండని పెంచితే కూడా ఎలాంటి సంస్కారాలు పెంచాలి మనము? మంచిగా ఉండడం, మంచి సంస్కారాలు, మంచి వాసనలు ఉండాలి. అందుకే సంతులు చెప్తున్నారు నామస్మరణ చెయ్యండి. నామస్మరణ 24 గంటలు నడవాలి. ఎందుకు? నామస్మరణతో ఏ పని చేస్తే కూడా నామస్మరణ ఉంటుంది కదా, అది ఒక పెద్ద ఫోర్ట్ అలాగే మన రక్షణ చేస్తూ ఉంటుంది. ఫలాన్ని రానివ్వదు, అంటుకొనివ్వదు. అందుకే ఏ పని చేస్తే కూడా నామస్మరణ చెయ్యండి, దేవుడి గురించి దేవుడిని తలుచుకోండి అని అంటున్నారు అందరూ సంతులు. ఇప్పుడు ఇక్కడ మనకు పని చేసేది ఏది? సూక్ష్మ శరీరం పని చేస్తుంది. అయితే సూక్ష్మ శరీరాభిమాని ఆత్మ తైజసా ఇది ఉచ్యతే అన్నాడు. ఇప్పుడు
స్థూల శరీరం పని చేయడం లేదు కదా. అక్కడ పడి ఉంది, బెడ్ మీద కాటు మీద పడి ఉంది. స్థూల శరీరం పని చేస్తుందా? ఏం పని చేయట్లేదు స్థూల శరీరం. సూక్ష్మ శరీరం పని చేస్తుంది. అయితే సూక్ష్మ శరీర అభిమాని. ఇప్పుడు మన గుర్తింపు సూక్ష్మ శరీరంతో, ఐడెంటిఫికేషన్ ఇప్పుడు సూక్ష్మ శరీరంతో. దానికి ఏం పేరిచ్చారు? తైజస అని పేరు. తైజస అంటే వెలుతురు, ఒక కాంతి. మేల్కొని ఉండినప్పుడు మనకు సూర్యకిరణాల వల్ల మనకు వెలుతురు ఉంటుంది, లేదా ఎలక్ట్రిసిటీ బల్బ్ ఉంటుంది, దానివల్ల మనకు లైట్ ఉంటుంది, కనపడుతుంది. అందరూ కనపడుతున్నారు. నిద్రపోయినప్పుడు ఏ వెలుతురు ఉంటుంది అండి మనకు? బయట ఏం కనపడటం లేదు కదా. నిద్రపోయాము, అక్కడ లైట్ ఉంటే కూడా, రూమ్లో లైట్ ఆన్ చేసి పండుకుంటే కూడా, లోపల మనం ఎప్పుడు కళ్ళు మూసుకుంటామో, ఎప్పుడు నిద్రలో వెళ్ళిపోతామో అప్పుడు చీకటే కదా అక్కడ. కానీ కళలు, స్వప్నాలు చూస్తామంటే ఎలాగుంటుంది? స్వప్న చూసే అతనికి స్వప్నంలో అది స్వప్న కాదు, నిజమైనది. నా పళ్ళు ఊడిపోయినాయి అందులో. ఎలా తెలిసింది? అక్కడ వెలుతురు ఉంది, అక్కడ ఒక లైట్ ఉంది. ఏ లైట్ అది? మన లోపల ఉన్నటువంటి అంతర్జ్యోతి. దానికి పేరు తైజస. తేజస్ అంటే కొందరిని చూస్తే అమ్మ ఎంత తేజస్సు ఉంది, అది బయట స్థూల శరీర తేజస్సు కాదు, లోపల నుండి వచ్చే ఆ తేజస్సు. అంటే లోపల అందరికీ ఉంది ఆ తేజస్సు, కానీ కనపడటం లేదు. ఎందుకు? ఒక పెద్ద స్క్రీన్ పెట్టాము కదా. ఇప్పుడు స్వప్నలో మనకు బ్రైట్గా కనపడుతుంది. అన్నీ ఎక్కడ వెళ్ళామో, ఏమేం చేశామో, పెళ్లి చేసుకున్నామో, పిల్లలు పుట్టారు, అన్నీ జరిగినట్టే మనకు కళలో కనపడుతుంది. అక్కడ చీకటిగా ఉండిందా? చీకటి ఉంటే మనకి ఏ స్వప్నం కనపడుతుంది? కనపడదు. స్వప్న చూశాము, ఆ స్వప్నంలో ఎంత మంచి లైట్ ఉండింది, ఎక్కడి నుండి వచ్చింది ఆ లైటు? బయట లైట్ అంతా ఆఫ్ చేశాము, లేదా కళ్ళు మూసుకుంటే అవన్నీ కనపడదు కదా. అయితే అంతఃకరణలో ఉన్నటువంటి ఈ వెలుతురికి పేరు తైజస. అందుకే ఏ ఆత్మ ఈ సూక్ష్మ శరీరం వల్ల లేదా మనస్సు వల్ల మానస ప్రపంచంలో స్వప్నం చూస్తుందో ఆ ఆత్మానికి పేరు తైజస. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ఆ ఆత్మానికి పేరు, స్వప్న చూసే ఆత్మానికి పేరు తైజస. అయితే స్వప్నం అంటే మన లోపల ఉన్నటువంటి వాసనాలే బయటపడటం. కొన్నిసారి ఏదో ఒక ఘటన జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇదే ఘటన ఎక్కడో చూశాను నేను, ఇలాగే చూశాను. అది కూడా కలలో వచ్చి ఉండొచ్చు. అంటే మన మనస్సుకి ఎంత కెపాసిటీ, ఎంత సామర్థ్యం ఉంది అంటే భవిష్యత్ కాలంలో ఏమేం జరగబోతుందో అది కూడా చూడగలుగుతుంది. జ్ఞానులు షిరిడి సాయిబాబా అందరికీ చెప్పేవాళ్ళు, ఈ ట్రైన్లో మీరు వెళ్ళకండి, మీరు ఇవాళ ఉండి రేపు వెళ్ళండి. ఎందుకని అడగలేము, ఎందుకని ఆయనకే తెలుసు. తరువాత తెలుస్తుంది, ఓహో ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఎన్నో మంది చనిపోయారు, అమ్మో నేను వెళ్ళి ఉంటే, అమ్మమ్మో మంచిది అయింది, ఇలా చెప్పారు నాకు. షిరిడి బాబా అని మాత్రమే కాదు, చాలామంది జ్ఞానులు అలాగే చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట మనం వింటే మనకు మంచిది. ఎలా తెలిసింది షిరిడి బాబాకి అంటే ఆ కెపాసిటీ, మనసుకు అందరికీ ఆ కెపాసిటీ ఉంది. కానీ ఒక్కొక్కసారి మనకు కూడా అది కనపడుతుంది. భవిష్యత్ కాలంలో ఏమైపోతుందో అది కూడా మనకు ఒక్కొక్కసారి ఏదో ఒక ఫ్రీక్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. చాలా చాలా తక్కువ అలా జరిగేది. మన వేదాంత ఉపనిషత్తు సనాతన ధర్మం ఏమంటుంది అంటే, స్వప్నం అంటే మేల్కొని ఉండినప్పుడు ఏది విన్నామో, ఏది చూశామో అవే మనకు వాసనగా, తజ్జనిత వాసనయ, అవి అన్ని వాసనాలుగా మనం స్టోర్ చేశాము. దానివల్ల పుట్టిన నిద్రా సమయే, పండుకున్నప్పుడు ప్రపంచం ప్రతీయతే, అనుభవానికి వస్తుంది. అనుభవమే కదా. లేచినప్పుడు మనం ఏం చెప్తాము? కళ ఒక్కొక్కసారి గుర్తుకు రావచ్చు, గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఏదో కళ వచ్చింది నాకు అని ఎట్లా తెలిసింది?
ఆత్మ అక్కడ సాక్షిగా ఉండింది, అందుకే ఆ స్వప్నం ఇలా ఉండింది అని నాకిప్పుడు తెలుసు. మూడో అవస్థ అత సుషుప్తి అవస్థ కా అహం కిమపి నా జానామి సుఖేన మయా నిద్రానుభూయత ఇది సుషుప్తి అవస్థ. అహం కిమపి నా జానామి. గాఢ నిద్రలో ఉండినప్పుడు మనకేమన్నా తెలుస్తుందా? ఎవరో జ్యోతి జ్యోతి అని పిలిస్తే నాకేం తెలుసు? నేను గాఢ నిద్రలో ఉన్నాను. అవునా కదా? ఎన్నో మంది ఇక్కడ పిల్లలు ఆడుతున్నారండి, మీరు నిద్రపోయారు. అవును, గాఢ నిద్రలో ఉంటే అక్కడ పిల్లలు అరుస్తే కూడా ఎందుకు? స్థూల శరీర పని చేయట్లేదు, సూక్ష్మ శరీర కూడా పని చేయట్లేదు. ప్రాణాలు పనిచేస్తున్నాయి, ప్రాణవాయువులు అవన్నీ పనిచేస్తున్నాయి. అవి గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము చేసేది కాదు, అది ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఎలా ఊపిరి తీసుకుంటున్నామో అలాగే ఆ ప్రాణాలు పనిచేస్తున్నాయి. స్థూల శరీరం పని చేయట్లేదు, సూక్ష్మ శరీరంలో మనస్సు బుద్ధి కూడా పని చేయట్లేదు. మనస్సు పని చేస్తే స్వప్న, ఇప్పుడు మనస్సు కూడా పని చేయట్లేదు. అంటే కారణ శరీరం మాత్రమే ఉంది. ఎంత ఆనందం కదా మనకు అలాంటి నిద్ర వస్తే. లేచినప్పుడు ఏం చెప్తాము? నిద్రలో మనకు తెలీదు, లేచిన తరువాత అబ్బా ఎంత మంచిగా నిద్రపోయి ఏమీ తెలీదు నాకు. ఒక్కొక్కసారి ఎలా గాఢ నిద్ర అంటే లేచిన తరువాత నేను ఎక్కడ ఉన్నాను, నేనెవరు, పొద్దున ఇప్పుడు రాత్రియా, అవి ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా. అందరి అనుభవానికి వస్తుంది ఇది. నా పేరు జ్యోతి అని గుర్తులేదు, నేను ఒక తల్లియో కూతురో ఏమని మనకు గుర్తుంటుందా? ఆ సమయంలో అందరూ ఒకే విధంగా ఉంటారు. గాఢ నిద్రలు ఎవరెవరు ఉన్నారో, ఒక రూమ్లో ఒక 10 మంది నిద్రపోయారు అనుకోండి, అందులో ఒక 2 మాత్రమే గాఢ నిద్రలు ఉన్నారు, ఇంకొక 8 మంది కలలు చూస్తున్నారు. వాళ్ళకి అందరికీ సేమ్ స్వప్నాలు వస్తాయా? లేదు కదా. దగ్గర పడుకుంటే కూడా బయట ప్రపంచం సేమ్ ఉంటుంది, కానీ మానస ప్రపంచం వేరే 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 ఉంటుంది. ఎందుకు? వాళ్ళు మనసులో ఏమేం పెట్టుకున్నారో, ఏమేం వాసనలు ఉన్నాయో అవే కదా బయటపడేది స్వప్నాలు. అదే గాఢ నిద్రలు 10 మంది కూడా గాఢ నిద్రలు ఉన్నారు అంటే ఏమి తేడా ఉండదు. వాళ్ళకి ఎంత దుష్టులైనా కూడా, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఏమి గుర్తుకి రాదు. నేను ఎవరు అని అది గుర్తుకి ఉండకపోతే అందరూ సేమ్ కదా మరి. అయితే కారణ శరీరం మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ స్థూల శరీరము పని చేయట్లేదు, సూక్ష్మ శరీరం పని చేయట్లేదు. అయితే సుఖేనమయా నిద్ర అనుభూయత, మంచిగా నిద్రపోయాను, ఎంత సంతోషం నాకు. ఒక 10 నిమిషాలు మనం ఇంత గాఢ నిద్ర చేస్తే ఏమవుతుంది? ఫ్రెష్ అయిపోతాం. మనస్సు బుద్ధి మన స్థూల శరీరం అన్ని మళ్ళీ పని చేయడానికి మనం సిద్ధంగా ఉంటాము. ఎందుకు? అంత ఆనందం లభించింది. ఆ గాఢ నిద్ర అంటే సుఖేనమయ నిద్ర అనుభూయత. ఎంత మంచిగా, ఎంత ఆనందం అది. అలాంటి నిద్ర వస్తే నిద్ర రాని వాళ్ళని అడగండి, ఎంత కష్టం అది కదా. ఆ ఫ్రెష్నెస్ ఉండదు. అబ్బా మేల్కొనే ఉన్నాను, రాత్రి అంత నిద్ర అస్సలు పడలేదు నాకు. ఒక్క రాత్రి నిద్ర రాకపోతే ఎలాగుంటాము? అయ్యో అయ్యో అని ఉంటాము, ఏమి చేయలేం కదా. ఆనందం అనేది రాకపోతే ఇలాగుంటాము. అయితే 2 అనుభవాలు ఉంటాయి మనకు ఈ గాఢ నిద్రలు ఉంటే. ఒకటి ఆనందం, అందుకే కారణ శరీరం అక్కడ. ఆనందం అంటే అక్కడ కారణ శరీరం. ఇంకొకటి అజ్ఞానం. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం. ఏ జ్ఞానం ఉండింది గాఢ నిద్రలో ఉండినప్పుడు? నేను జ్యోతి అనే జ్ఞానం కూడా లేదు. అయితే అజ్ఞానమే కదా. అందుకే కారణ శరీర అభిమాని ఆత్మ ప్రాజ్ఞ ఇది ఉచ్యతే. ప్రాజ్ఞ అంటే ప్రా ప్లస్ అజ్ఞ. అజ్ఞ అంటే ఏ జ్ఞానం లేనివాడు. దానికి ఇంకొక ప్రా యాడ్ చేశారు, అంటే శ్రేష్టమైన అజ్ఞాని. అజ్ఞాన అంటే కారణ శరీరం. ఇప్పుడే చూసాం. జ్ఞాన దేని గురించి? జ్ఞాన ఆత్మజ్ఞాన లేకపోతే దట్ ఈక్వల్స్ కారణ శరీరం. అజ్ఞాన అంటే కారణ శరీరం.
అందుకే ఇక్కడ కారణ శరీరం అభిమాని, కారణ శరీరాభిమాని ఆత్మ ప్రాజ్ఞ ఇది ఉచ్యతే. దానికి పేరు, ఆ ఆత్మానికి పేరు ప్రాజ్ఞ. ఆత్మ ఒక్కటే, కానీ మేల్కొని ఉంటే విశ్వ అని పేరు. స్వప్నాలు, నిద్రపోయి స్వప్నాలు చూస్తే ఉంటే దానికి తైజస అని పేరు. అదే ఆత్మ కారణ శరీరంలో ఉంటే, అంటే గాఢ నిద్రలో ఉంటే పేరు ప్రాజ్ఞ. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక. సుప్తావస్థ, సుప్త అంటే గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ. ప్రాజ్ఞాత్మిక, దానికి ఆత్మానికి పేరు ప్రాజ్ఞ. తుర్య అంటే ఇది 3 అవస్థ, తరువాత వచ్చేది అతీతమైనది తుర్యావస్థ. ఆ అవస్థలో మనమందరూ రావాలి అంటే అన్ని శరీరాలు కూడా నాశం అయిపోవాలి. అయితే ఆత్మ అంటే దీనికి అతీతమైనది, శరీరత్రయము కాదు అన్నారు. దానికి వేరేగా ఏది ఉందో అది ఆత్మ అన్నారు. అయితే ఇప్పుడు శరీరత్రయం కూడా మనము చూశాము. అవస్థాత్రయ, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మేల్కొని ఉండడం, స్వప్న కల వచ్చేది అంటే నిద్రపోయి ఉన్నాము కానీ కలలు చూస్తున్నాము, స్వప్నాలు చూస్తున్నాము. ఇంకా ఒకటి గాఢ నిద్ర, అది సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలకి సాక్షిగా ఏది ఉంటుందో అది ఆత్మ అన్నారు. నిద్రపోయి లేసినప్పుడు, గాఢ నిద్ర నుండి లేసినప్పుడు, అబ్బా ఎంత మంచిగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు, సంతోషంగా నిద్రపోయాను. ఏమి తెలియలేదు అని ఎలా తెలుస్తుంది? నిద్రపోయాం కదా. కానీ లేచిన తరువాత ఎలా తెలుస్తుంది నిద్రపోయాను, మంచిగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు అని ఎట్లా తెలుస్తుంది? ఆత్మ అనేది అక్కడ సాక్షిగా ఉంది. అన్ని అవస్థలో ఈ ఆత్మ సాక్షిగా ఉంది. అందుకే అవస్థాత్రయానికి ఏది సాక్షిగా ఉందో అది ఆత్మ అన్నారు. 3 శరీరాలు కాదు, ఇంకా పంచకోశాలు, 5 కోశాలు మిగిలినాయి. ఇంకా ఒక క్లాస్లో ఆ కోశం కూడా మనము నేర్చుకుంటే, ఇది కాదు ఆత్మ అంటే ఇది కాదు అని చెప్పడానికి, దీనికి అతీతమైనది చెప్పడానికి ఇవి అన్ని వర్ణన ఆదిశంకరాచార్యులు మనకిచ్చారు. ఈ శరీరత్రయం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఈ కనపడే స్థూల శరీరానికి ఇస్తున్నాము. నేను అందంగా కనపడాలి, అందంగా, తప్పు అని కాదు, కానీ దానితో సూక్ష్మ శరీరంలో ఏం నడుస్తుంది? జ్ఞానేంద్రియ కర్మేంద్రియ భద్రం కరణే విష్ణుని యామదేవాహ భద్రం పశ్యే మాక్ష బిర్యచత్రాహ. మన శాంతి మంత్రాలు, మన ఉపనిషత్తులు వచ్చే శాంతి మంత్రాలు. మంచిదే వినాలి, మంచిదే చూడాలి. ఏదో ఎవరో చెడ్డగా మాట్లాడుతుంటే అది పడుతుంది ఇక్కడ, కానీ దానికి దృష్టి పెట్టకు. ఏమి లోపల తీసుకుంటావు నువ్వు, దాని గురించి ఆలోచించు. ఎందుకంటే అదే వాసన, అదే సంస్కారంగా తయారవుతుంది ఇక్కడ. అయితే ఏ సంస్కారాన్ని మనము తీసుకువెళ్ళాలి ఈ స్థూల శరీరాన్ని వదిలి బయట వెళ్ళినప్పుడు అంటే మంచిగా ఉండాలి. అది ఉండాలి అంటే నామస్మరణ చెయ్యాలి. నామస్మరణ చేస్తూ 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 ఈ సూక్ష్మ శరీర ఇంకా మంచిగా అవుతూ ఉంటే ఒక్కరోజు ఆ కారణ శరీరం నాశమైపోతుంది. అంటే మనకందరికీ మోక్షం వచ్చినట్టే. అయితే నామస్మరణ చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.